$4.19 ట్రిలియన్ అంటే ఆల్మోస్ట్ గా 178 లక్షల కోట్ల ఎకానమీతో ఈ రోజు భారత్ 4th ప్లేస్ కి వచ్చింది. ఎలా సాధ్యపడింది ఈ రోజున? ఒకప్పుడు మోడీ గారు అంటే చాయ్ వాలా మమ్మల్ని పాలిస్తాడా అని చెప్పిన కాంగ్రెస్, ఎంఐఎం లాంటి పార్టీలు ఈ రోజున మన్మోహన్ సింగ్ అంటే రెవెన్యూని, సంపదని సృష్టించేటువంటి ఒక దిగ్గజుడు అని చెప్పేవాళ్ళు. ఈ రోజు $4.9 ట్రిలియన్ సంపాదించి 4th ప్లేస్ లో ప్రపంచవ్యాప్తంగా భారత్ నిజంగానే ఒక సూపర్ పవర్ దేశంగా ఎదుగుతుంది అని చెప్పే ఎకానమీకి రీచ్ అయ్యాం. ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలంటే రెండు విషయాలను ఆలోచిస్తాం. ఒకటి, ఆ దేశంలో ఉన్నటువంటి పాలకుడు ఒక గొప్ప ముందు చూపు కలిగినటువంటి నాయకుడు అయి ఉండాలని కోరుకుంటాడు. రెండు, తాను పెట్టినటువంటి పెట్టుబడులకి భద్రత ఉండాలని కోరుకుంటాడు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది అని గతంలో స్వయాన నరేంద్ర మోడీ గారే అన్నారు. అందులో అది వైట్ ఎలిఫెంట్, అది ఒక ఏటీఎం బ్యాంక్ లాగా అయిపోయింది అని చెప్పేసి గతంలో మీలాంటి నాయకులు విమర్శలు చేశారు. ఈ రోజున ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఏ రకంగా చూస్తారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగింది అనేటువంటి లైన్ కి భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే ప్రధానమంత్రి దాకా అందరిది ఒకటే లైన్. దెర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్. లేదా చంద్రశేఖరరావు గారిని కాపాడాలనుకుంటుందా, లేదు వాళ్ళు చర్య తీసుకుంటే ఇబ్బంది అవుతుందని అనుకుంటే భారత ప్రభుత్వానికి ఉత్తరం రాసి ఇది పీసీ ఘోష్ గారి కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక, దీని ప్రకారం కేసీఆర్ గారు పలానా వ్యక్తులు అవినీతికి పాల్పడ్డారు, వీళ్ళ మీద సిబిఐ విచారణ జరపండి అని అడుగుతారా? విల్ వెయిట్ అండ్ సీ.